ఈరోజు రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా సనాతన ధర్మం అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సిగ్గుచేటుగా ఉండే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉండే దేవాలయాలు కానీ హిందూ దేవాలయాలు కానీ అనేక దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే తిరుపతి తిరుమల దేవస్థానంలో టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు ఆ పదవి చేపట్టిన దగ్గర నుంచి వైకుంఠ ఏకాదశి ఆ తొక్కిసలాట్లో కొంతమంది మరణించడం జరిగింది. మరి అదేవిధంగా అక్కడ మన సింహాచలంలోని గోడకూలి కొంతమంది చనిపోవడం జరిగింది. ఈ రకంగా చూస్తే హిందూ యొక్క భక్తుల మీద ప్రాణాలను హరించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా అదేవిధంగా ఈరోజు బిఆర్ నాయుడు యొక్క రాసలీలలు వీడియో పరంగా బయటపడ్డా కూడా అతని మీద కఠిన చర్యలు తీసుకోకుండా అతనే కొనసాగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ఏదైతే నిన్న తిరుపతిలో మహిళలందరూ కూడా బిఆర్ నాయుడిని యొక్క సస్పెండ్ చేయాలని చెప్పి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తుంటే ఆ మహిళల మీద కూడా టీడీపీ గోండాలు మరి అదేవిధంగా పోలీసుల జోదంతో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడమే కాకుండా వాళ్ళని కూడా కేసులు పెట్టినటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలని చెప్పి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మహిళల మీద, చిన్నపిల్లల మీద, మరి అదేవిధంగా విద్యార్థుల మీద ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ జరుగుతున్న దాడులన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే మీరు హామీలు చెప్పి ఈరోజు అధికారులను చేపట్టారో కనీసం అందులో ఒక హామీని కూడా నెరవేర్చకపోగా మీరు ఈ మద్యాన్ని విచ్చలవిడిగా, గంజాయిని డ్రగ్స్ని విచ్చలవిడిగా మీరు ఈ రాష్ట్రంలో ప్రవహింపజేస్తున్నారు. ఇదన్నిటిని కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజు ఉందని కూడా మేము తెలియజేస్తాం.